హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము బేసిక్గా చేసుకునేటటువంటి తోటకూరతోటి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీన్నే పులుసు కూర అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి 1 లేదా 2 కట్టలు తోటకూర, లేదంటే మనం చేసుకోవాలనుకున్న క్వాంటిటీని బట్టి కట్టలు తెచ్చుకొని అవి చివర్లు కట్ చేసి మంచిగా జాడించుకొని పురుగు అదంతా లేక ఆకులన్నీ తీసేసి శుభ్రంగా జాడించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా గిన్నెలోకి పెట్టుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే అందులోనే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 టమాటాలు, కొద్దిగా పసుపు, కారం, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని పైన మీకు కొద్దిగా చింతపండు తినని అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు చింతపండు వాడరు కదా, అలాంటి వాళ్ళు ఒక 2 టమాటాలు ఎక్కువ వేసుకోండి. లేదంటే కాస్త చింతపండు తీసుకొని దాని మీద పెట్టుకొని కొంచెం 1 గ్లాస్ నీళ్లు అడుగును పోసేసి మూత పెట్టారంటే హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచితే తొందరగా మనకి మగ్గడం అనేది ప్రారంభమవుతుంది. అది మగ్గుతూ ఉండే లోపల మనము తాలింపు కోసం కొంచెం ఉల్లిపాయ ముక్క ఉంచుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకొని కరివేపాకు, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి రెడీగా ఉంచేసేసుకొని 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ మధ్యలో ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. కూర అనేది మనకి ఇప్పుడే మగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది కదా, చూసారు కదా ఇంకా అడుగు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం, అది వేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటే ఏంటంటే ఓపెన్ కుకింగ్ కదా, మనము మూత అంటే మామూలుగా పెట్టి కుక్ చేస్తాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కదా, త్వరగా ఆకు అనేది మగ్గడానికి నేను ఉప్పు వేసేసాను. ప్రెషర్ కుక్కర్ అయితే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. అవంతా మంచి కలిపేసేసి మూత పెట్టేసుకుంటే మనకి నిదానంగా మగ్గుతూ ఉంటుంది. ఒక పక్కన కూర అవుతూ ఉండే లోపల మనం తాలింపు పెట్టేసేసుకుంటే సైమల్టేనియస్గా టైం అనేది సేవ్ అవుతుంది. కూరలు చేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనకి ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం రాదు. దీనికి నేను కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసి అవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు దంచినవి వేసేసి చివర్లో ఎండుమిర్చి కూడా వేసేసి మీకు ఇంగో ఫ్లేవర్ నచ్చితే కాస్త ఇంగో కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇవన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యంటే తాలింపు మంచి వాసన వస్తుంది. తాలింపు వేగిపోయింది కదండి, దీన్ని తీసేసి కింద పెట్టుకొని మనది కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. చూసారు కదా, కూర అయితే మగ్గిపోయింది. మీకు కెమెరా స్క్రీన్కి పచ్చగా కనిపిస్తుంది కానీ చక్కగా మగ్గింది. ఇంకా కొంచెం తడిగా అనిపిస్తుంది. మీరు ఈ విధంగా చపాతీలో తినేటైతే ఇలా ఉన్నా సరే మెదిపేసుకుంటే సరిపోతుందండి. కొంచెం లూజ్గా ఉండాలి కదా చపాతీకి ఏదైనా కూర అనేది. కాదు అన్నంలో తినాలి అనుకుంటే పూర్తిగా నీరు ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. లేదంటే మనకి తడిగా ఉంటే రుచి అనేది అంత మంచిగా అనిపించదు. కాబట్టి మనం రైస్లోకి తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కాస్త నీరు ఎగిరిపోయే వరకు కాస్త హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకుంటే ఆ ఉన్న నీరు కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎగిరిపోయిన ఈ తోటకూరని ఇలాగ మెదుపుకోవాలి. మనం ఏదన్నా మామూలుగా గిన్నెలో కనుక ఉడకపెట్టుకుని ఉంటే దానికి కాళ్ళ మధ్యలో పెట్టుకుని పప్పుగుత్తితో చక్కగా మెదుపుకున్నా ఉంటే మెత్తగా నలుగుతుంది. దాన్ని మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి పోపులో కలిపేసుకుని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నామంటే పర్ఫెక్ట్గా తోటకూర పులుసు కూర లేదా కూర అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా మనం ఒక 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం తోటకూర అంతా చక్కగా మెరిగిపోయింది కదండి, ఇప్పుడు దాన్ని తీసేసి నేను తాలింపు గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్, పోపు అంతా కూడా మంచిగా కూరలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. హోప్ మీ అందరికీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కనుక కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.